హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 2363 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందండి. ఈరోజు మధ్యాహ్నమే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగిందనమాట. సచివాలయాన్ని ముట్టడించడం కోసం అనేసి ప్రయత్నం అయితే చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 2363 కొత్త ఉద్యోగాలు భర్తీ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ వచ్చేసిన ఆమోదం అయితే తెలిపిందండి. ఈరోజు మధ్యాహ్నమే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈనాడు వెబ్సైట్లో ఈ సమాచారం అయితే రావడం జరిగిందండి. మధ్యాహ్నం 1:10 ఆ సందర్భంలో వార్త అయితే వచ్చిందనమాట. జూలై 4వ తారీఖున తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దాదాపు 2363 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం అంటే ఈరోజు అనమాట ఆమోదం తెలిపింది. ఒప్పంద పురుగు సేవల కింద ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. ఇక్కడ అంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారనమాట. అలాగే ఎన్టీవీ న్యూస్లో కూడా వెబ్సైట్లో ఈ సమాచారం అయితే వచ్చిందండి. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు, మొత్తం 2363 పోస్టులకు ఆమోదం అనేసి ఇచ్చారు. వైద్య విధాన పరిషత్లో 2363 ఖాళీల భర్తీకి ఆమోదం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల విస్తరణలకు ప్రణాళిక అనేసి ఇచ్చారనమాట. ఈ 2363 పోస్టుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 944 పోస్టులని భర్తీ చేస్తున్నారండి. అలాగే 87 పోస్టులను మినిమం టైం స్కేల్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే 1332 పోస్టులని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారనమాట. ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల్లో అత్యధికంగా ఫార్మాసిస్ట్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ ఇటువంటి ఉద్యోగాల్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన అత్యధికంగా భర్తీ చేస్తూ ఉంటారు. అలాగే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వచ్చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ వంటి పోస్టులని భర్తీ చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను కూడా ఈ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను వచ్చేసిన జిల్లాల వారీగా భర్తీ చేస్తారండి. డిస్టిక్ అధికారుల ఆధ్వర్యంలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, వచ్చేటటువంటి అన్ని జిల్లాల వివరాలు కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. 10th క్లాస్ అలాగే డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అలాగే డిఎంఎల్టీ కోర్సు చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. స్టాఫ్ నర్స్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఫార్మసిస్ట్, బీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి, ఫార్మ్ డి చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తారండి ఉద్యోగాల కోసం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం అయితే చేశారండి. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలనేసి నిరుద్యోగులు కోరుతూ ఈరోజు సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగుల్ని పోలీస్ అధికారులు అరెస్ట్ అయితే చేశారనమాట. ఆ డీటెయిల్స్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ కూడా కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం న్యూస్లో అండి, వెలుగు దినపత్రిక మధ్యాహ్నం న్యూస్లో ఈ సమాచారం అయితే వచ్చింది. సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం, నిరుద్యోగుల అరెస్ట్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో సెక్రటేరియట్ వద్ద
వద్ద ఉద్రిక్తత నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. పోలీసులు ర్యాలీగా వస్తున్నటువంటి నిరుద్యోగులను అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేశారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం న్యూస్లో ఈ వార్త అయితే రావడం అయితే జరిగిందండి. అలాగే దిశ వెబ్సైట్లో కూడా ఈ సమాచారం అయితే వచ్చింది. సెక్రటేరియట్ ముట్టడికి యత్నించినటువంటి నిరుద్యోగులు ఈడ్చికెళ్ళి మరీ అరెస్టులు అనేసి దిశ వెబ్సైట్లో ఈ సమాచారం అయితే వచ్చిందండి. తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి ప్రకటించాలని శుక్రవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించినటువంటి పోలీసులు ర్యాలీగా వస్తున్నటువంటి పలువురు నిరుద్యోగులను అడ్డుకొని ఈడ్చుకెళ్ళి మరీ పోలీస్ వాహనాల్లో స్థానిక స్టేషన్లకు తరలించారు. అలాగే డివైఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నించారనేసి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇవ్వండి ఈరోజు మధ్యాహ్నం వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.